హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఆద్య బర్త్డే ఉందనేసి నేను మంగళగిరి అయితే వచ్చేసాను కదా. ఇది ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూనే అందరికీ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసారు. అందరూ వచ్చేసి తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో మేమైతే కూర్చున్నాము. నైట్ అయితే కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారు అనమాట. ఎండాకాలం కదా, పిల్లలు అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఫస్ట్ బర్త్డే అంటేనే బాగా చిరాకు చేసుకుంటారు కదా. కాకపోతే అదే స్వీట్ మెమరీస్ వాళ్ళకైతే తెలీదు. అది కూడా కాకుండా సమ్మర్ కాబట్టేసి ఇంకా అసలుకి పిల్లలైతే ఆ బట్టలు వేసినా కానీ ఇంకా ఇలానే ఏడుస్తూ ఉన్నారు. ఫస్ట్ బర్త్డే అంటేనే పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు కదా. సేమ్ ఆద్య కూడా అలానే చేసింది అనమాట. ఇంకా కేక్ కట్ చేసే లోపు కూడా ఇలానే స్టార్ట్ చేసేసింది ఏడుపంతా. మనకైతే స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి కానీ పిల్లలకైతే ఆ ఏజ్లో ఏం తెలియదు కదా. సేమ్ ఆద్య సిచ్యువేషన్ కూడా అదే. లైట్ అయింది. ఫోటో తీయమని అవుతుంది. ఆడబడ్రవా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు డియర్ ఆద్య. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. పట్టుకోవచ్చు మంచిగా బాగుంటుంది. అది పెట్టలేదే. అరే అదే అది వీడియో అది ఫోటో చెప్తా. ఇద్దంటే కూడా వెళ్ళేసా జిడ్లు కాప చికెన్ కొంచెం ఫోటో పిల్ల పెట్టేటప్పుడు తీయాలయ్యా. తీస్తున్నారు ఆడ ఏడ పట్టణంలో చెరి ఉన్నాడు. సెవెన్ 7:30కి 8కి అలాగా కేక్ కట్ చేద్దాము అనేసి అనుకున్నాం. కానీ డెకరేషన్కి సంబంధించినవన్నీ ముందే ప్లాన్ చేసుకున్నారంట. వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. అలానే ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకున్నారు. అవన్నీ తీసుకొచ్చి డెకరేషన్ చేసేటప్పటికైతే చాలా లేట్ అయిపోయింది. మేము కేక్ కటింగ్ అదంతా చేసి బయలుదేరాము. ఇంకా ఇంటికి వచ్చేసాము. బాగా లేట్ నైట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసేటప్పటికి ఆల్మోస్ట్ 12 అట్లా అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ మంగళగిరి నుంచి నేనైతే విజయవాడకి బయలుదేరాను. ఆ టైంలోనే బయలుదేరాను. కాకపోతే ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది కదా. ఇంకా నైట్ అయితే ఇలాంటి చల్ల టైంలో బాగుంటుంది కదా అనేసి కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాతే బయలుదేరాము. మా మామయ్య వాళ్ళు అయితే రేపు మార్నింగ్ వెళ్ళమనేసి అన్నారు. ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అనేసి ఇంకా నైటే వచ్చేసాం అనమాట. మేము వచ్చే దారిలో మనకి కనకదుర్గ టెంపుల్ ఉంటుంది కదండి, మనకి విజయవాడలో బాగా ఫేమస్ కదా. అక్కడ ఆ రూట్లో అయితే వచ్చేసాము.
కనకదుర్గ టెంపుల్ అంటే ఎంత ఫేమస్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఎక్కడి నుంచో అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తారు. నేను మంగళగిరి నుంచి విజయవాడ వచ్చేసేటప్పటికి రాత్రి 12 అయిందనమాట. చాలా లేట్ అయిపోయింది. అక్కడ కేక్ కట్ చేసేసి వచ్చేసేటప్పటికైతే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వచ్చేసి రాగానే వెంటనే అయితే పడుకుండిపోయాము ఫ్రెష్ అయిపోయి. ఇది వచ్చేసి మా నాన్నగారి ఫోటో, ఇవన్నీ సమ్మెదావి. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో. పిల్లలిద్దరు చాలా చిన్నగా ఉన్నారు అప్పుడు. సమిద ఫంక్షన్ అప్పుడైతే బ్యానర్ చేయించాము మేము. ఇలాగా సమిద ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది అన్నమాట. ఇలా జరిగిద్ది అనేసి అయితే నేను అనుకోలేదు. అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ బాగా జరిగింది. ఇంక ఇప్పుడు కొంచెం అక్కడ నుంచి వచ్చిన తర్వాత లడ్డూకి అయితే హెల్త్ డిస్టర్బ్ అయింది. మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి. రాత్రి నుంచి వాడికి కొంచెం హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఏమన్నా మెడిసిన్ తీసుకొని రావాలి. అందుకోసం అయితే ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యి వాడిని తీసుకొని అయితే వెళ్తున్నాను. ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసేసుకొని లడ్డూని అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను. అసలుకి సమ్మర్ కదా, ఇక్కడైతే బాగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ మన హైదరాబాద్తో పోలిస్తే, అంటే అక్కడ సడన్గా ఇక్కడికి వచ్చేసాం కదా, ఆ వెదర్కి ఈ వెదర్కి కొంచెం హెల్త్ అయితే డిస్టర్బ్ అయింది లడ్డూది. ఇంకా దీన్ని లేట్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్దామనేసి లడ్డూని కూడా ఫ్రెష్ అవ్వమనేసి చెప్పాను. ఇంకా ఇద్దరం కలిసి దగ్గరే ఉంటుందిలేండి హాస్పిటల్, అక్కడ తీసుకొని వెళ్ళి ముందు మోషన్స్కి వామిటింగ్స్కి మెడిసిన్ కానీ ఏమైనా ఇంజెక్షన్ కానీ చేయించేస్తాను. మళ్ళీ లేట్ చేశాను అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమని ముందైతే త్వరగా వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళేసి వచ్చిన తర్వాత టిఫిన్ అన్నది చేయాలి. మళ్ళీ కలుస్తాను మీతోటి. అయితే ఒక పూటకి ఇలా అయిపోయిందనమాట. చాలా డల్గా నీరసంగా అయితే ఉన్నాడు. లేట్ చేయకుండా ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాను. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమన్నా టిఫిన్ అయితే ఇడ్లీ పెడదాము అనేసి అనుకుంటున్నాను. ఫుడ్ లైట్గా తీసుకుంటేనే బాగుంటుంది కదా. బాగా విపరీతంగా మోషన్స్ వామిటింగ్స్ అయితే అవుతున్నాయి. ఇంకా ఇప్పుడైతే రెడీ చేసేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తున్నా. చూడండి ఫేస్ అయితే ఎంత డల్గా ఉందో. ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు, ఇలా చూడాలి అనేసి అంటే పిల్లల్ని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇప్పుడైతే హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నా. లడ్డూని హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళాను. ఏం లేదు, కొద్దిగా అలానే ఉంటుందిలేండి వెదర్ చేంజ్ అయ్యేలోపు అనేసి డాక్టర్ అయితే మెడిసిన్ ఇచ్చారు. ఇంజెక్షన్ అవసరం లేదన్నారు. కొంచెం బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి అనేసి అన్నారు. ఒక ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత అయితే ఇడ్లీ పెట్టమనేసి చెప్పారు. ఫుడ్ అంతా లైట్గా తీసుకోమనేసి చెప్పారు డాక్టర్. అయితే మళ్ళీ ఈవినింగ్ తీసుకురమ్మనేసి అన్నారు. ఇంకా ఈవినింగ్ అయితే తీసుకుని వెళ్తాను. ముందు టిఫిన్ అయితే పెడుతున్నా. చట్నీతో తింటావా, పంచదార వేసుకుంటావా? ఇడ్లీయే తినాలి, మధ్యాహ్నం పెరుగన్నమే. తెప్పిస్తాను అని చెప్పొచ్చా. ఫస్ట్ ఇడ్లీ తిను నువ్వు. ఓహో, ఎవరో పిల్లడు ఒంటి మీద ఒకలాగా ఉంది, దీంట్లో ఒకలాగా ఉంది.